నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని బాట సింగార గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడెంలోనే డిఎస్ రెడ్డి ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఓపీడీఆర్ 15వ మహాసభ ముగింపు జరిగింది. అనంతరం మాట్లాడుతూ పౌర హక్కుల పరిరక్షణే ధ్యేయంగా 2 రోజుల పాటు సాగిన ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఓపీడీ తెలంగాణ రాష్ట్ర మహాసభలు సోమవారం నాటి ప్రతినిధుల సభలో విజయవంతంగా ముగిశాయి. నిన్న ప్రారంభమైన బహిరంగ సభ స్ఫూర్తితో నేడు జరిగిన ప్రతినిధుల సభలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హక్కుల కార్యకర్తలు, మేధావులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధుల సభలో ప్రధానంగా ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిణామాలపై లోతైన చర్చ జరిగింది. రాజ్యాంగబద్దమైన హక్కుల ఉల్లంఘన, అణిచివేత ధోరణులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచాలని సభ తీర్మానించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కమిటీలను విస్తరించడం ద్వారా పౌర హక్కుల ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ మహాసభలు పిలుపునిచ్చాయి. ఈ 2 రోజుల కార్యక్రమం హక్కుల ఉద్యమ చరిత్రలో ఒక కీలక మైలురాయిలా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సంక్షేమ పథకాలతో మన బతుకులు ఎవరి బాగుపడలేదు. జనాలు ఇట్లా సంక్షేమ ఫలాల కోసం ఎదురు చూసే విధంగానే పాలక వర్గాలు చేస్తూ ఉంటారు. జనాల్ని మభ్య పెట్టడం, ఈ మభ్య పెడితే నిజంగానే అంత సంక్షేమ పథకాలతో మన బతుకులు బాగలేదు ఉంటేనే కనుక ఇన్నేళ్ల సంది సంక్షేమ పథకాలు మనం అనుభవిస్తున్నా కానీ మన బతుకులు ఎక్కడున్నాయి? అక్కడే ఉన్నాయి. అనుభవస్తులు చాలా నిన్నటి బాగా చెప్పారు. ఇక కొత్తగా ఇబ్బంది మీకు కూర్చున్న వాళ్ళు కూడా అంత అనుభవస్తులే, మీకు కూడా కొత్తగా చెప్పాల్సినంత అవసరమేమీ లేదు. కాబట్టి మనకున్న పరిమితమైన పరిజ్ఞానం, మనకున్న పరిమితమైన అనుభవాలతో దిగజీకృతంగా ఈ మన ముందు వారి అనుభవాలు వచ్చింది. కాబట్టి ఇన్ని దశాబ్దాలు ప్రభుత్వాలతో వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఈ ప్రభుత్వాలు చేసే దమనకాండ, దౌర్జన్యాలను ఎదిరిస్తూ కూడా మన ముందు ఇంత నిర్భయంగా, ఇంత నిక్కచ్చిగా, ప్రణాళికాబద్ధంగా మనకొక దిశానిర్దేశం చేస్తున్నారు. దానికి తోడుగా ఈరోజు వెలుగుబంట సందర్భంగా ఇప్పటిదాకా మనకు దగ్గరికి వచ్చిన మన తెలుగు ఛానల్ రఘు వారి మిత్ర బృందం కూడా మనం అనుకునే ఏంటంటే ఇప్పటి నుంచి గతం నుంచి కూడా మనం ఇంతకంటే పెద్ద పోరాటం చేసేటప్పటికీ దానికి నోరు లేని తరం ఒక పరిమితమైన పరిధిలో మనం నోరు చేసుకోలేదు. కాబట్టి విస్తారమైన పరిధిలో మన చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళని కారణంగా మనం ప్రజాబలాన్ని సమీకరించుకోలేకపోయినాం. అది ఏదో నిజంగానే వెలుగుబట్లలో మనకు అయాచితంగా వచ్చిన ఫలితం కాదు. ఇది 10-15 ఏళ్ళ అక్కడ లోకల్గా ఉన్న కార్యకర్తలు, అక్కడ ఉన్న ప్రజానికం 10-15 ఏళ్ళ వారి శ్రమ, పట్టుదల, అంకితంగా మనం పోరాటం చేస్తున్నాము. మన పోరాటాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింపజేసుకుందామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఉత్సాహంతో, ఆ బలంతో నిజంగా మనం ప్రతి అంశాన్ని కూడా అంటే ఎక్కడైతే ప్రజలకు దోపిడీ దౌర్జన్యాలకు గురి చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు, ఎక్కడైతే మనం అణచివేయబడుతున్నామో మన జీవితం సభలో 2000 మంది, ఈరోజు ప్రతినిధుల సభ 200 మందితో జయప్రదంగా జరిగాయి. ఈ మహాసభల్లో ముఖ్యంగా రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రజల సమస్యలు, ఈ భూముల సమస్యలు, అదే రకంగా సమస్యల కోసం పోరాడుతున్న ప్రజలపైన జరుగుతున్న నిర్బంధానికి వ్యతిరేకంగా అనేక చర్చలు జరిగి చివరికి పోరాడుతున్న ప్రజలకు న్యాయం చేయాలని, పోరాడుతున్న ప్రజలకు యొక్క హక్కుల్ని కాపాడాలని, ఆ హక్కుల్ని మీరు ఏంటంటే గుర్తించి వారికి ఏంటంటే భూముల విషయంలో కానీ, ఇళ్ల స్థలాల విషయంలో కానీ పట్టాలు ఇవ్వాలనే ఒక ప్రధానమైన కార్యక్రమంతో ముందుకు పోవాలనేది. రాజకీయంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కారు కానీ మౌలిక సమస్యలు పరిష్కరించట్లేదు, ప్రజల సమస్యలు పరిష్కరించట్లేదు. ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే వాళ్ళకి నిర్బంధం తప్ప, అణచివేత తప్ప వేరే మార్గం లేదు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు మౌలిక సమస్యల పరిష్కారం కోసం పరిష్కరించకుండా అనేక పక్కదారులు పట్టించే వాదనలు తీసుకొస్తున్నారు. ఇది ఖండించాం. ఇవన్నీ కూడా తీర్మానాలు చేశాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న నిర్బంధ పరిస్థితుల్ని ఖండించి ప్రజల సమస్యలు, ఓడు భూములు, ఇళ్ల స్థలాలు, భూదాన భూములకు సంబంధించిన పోరాడుతున్న ప్రజలకి పట్టాలు ఇవ్వాలనేది ఒక భవిష్యత్ కార్యక్రమం తీసుకొని ముందుకు పోవాలని, దానికోసం